గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఆర్ఆర్ కేసులో విచారణ వాయిదా. మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. నాడు నేడు అభివృద్ధిపై చర్చ. కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట. 2018 ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ కొట్టివేత. తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్. ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెరిగిన దందా. బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. విద్యార్థులు టీచర్లను ఖాళీ చేయించిన యాజమాన్యాలు. ఏపీలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా తెనాలిలో అనుమతి లేకుండా అట్లు బండి పెట్టడానికి వీల్లేదని తోపుడు బండిని మున్సిపల్ సిబ్బంది ఎత్తుకెళ్లారు. 15 సంవత్సరాలుగా తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం బాధాకరమని నాదెండ్ల లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. టిఫిన్ బండిని వైసీపీ నాయకులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు. బండి పెట్టుకున్నందుకు వైసీపీ నేతలు 12,000 అద్దె అడిగారని లక్ష్మి వాపోయింది. డబ్బులు ఇవ్వలేదని మున్సిపల్ సిబ్బందితో బండి తొలగించారంటూ ఆందోళన చేపట్టింది. కుటుంబ సభ్యులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. ఆయన కలిసి రమేష్ గారు, పాట రఘురామ్ గారు ఇవాళ వరకు అక్కడ పెట్టుకోండి. రేపు నుంచి ఇక్కడ మా ఫ్లెక్సీ ఉన్న కాడ పుల్కా బండి పెడతారు. ఆ పుల్కా బండి కాడ మీరు పెట్టుకోండి. మేము మున్సిపాలిటీ అతను వచ్చి అన్నాడు, మీకు 1 గంట దాకా ఆటో వాళ్ళ అర్థం పెట్టకోకుండా మేము చెబుతాం, 1 గంట దాకా అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోండి మీరు అని చెప్పారండి. చెప్పిన తెల్లారి కాడ నుంచి మళ్ళీ మా మీద ఆటో వాళ్ళు రుచి కలిపి నిన్న మమ్మల్ని ఒక గది దొంగలాగా మధ్యలో మా బండి ఉంటే చుట్టూ ఆటోలు పెట్టి ఒక్క మనిషిని కూడా రానికోకుండా 2 రోజుల నుంచి 20,000 రూపాయల డబ్బులు సరుకు నేను కాలంలో పోసుకున్నాను. ఒక్కళ్ళు తింటా కూడా లేకోకుండా, మేము తినకోకుండా, నిద్రాహారాలు లేకోకుండా మేము ఎంతో ఆదరణతో మమ్మల్ని ఏంటితో హింస పెడుతున్నారు అని చెప్పి మేము రాత్రి కూడా నిద్ర లేకుండా బాధపడ్డామండి. మేము ఎంతోమంది దగ్గరికి వెళ్తాం, మాకెవరు సపోర్ట్ పడితే వాళ్ళు లేరు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళము. మాకెవరు ఏపీలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా తెనాలిలో అనుమతి లేకుండా అట్లు బండి పెట్టడానికి వీల్లేదని తోపుడు బండిని మున్సిపల్ సిబ్బంది ఎత్తుకెళ్లారు. 15 సంవత్సరాలుగా తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం బాధాకరమని నాదెండ్ల లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. టిఫిన్ బండిని వైసీపీ నాయకులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు.
బండి పెట్టుకున్నందుకు వైసీపీ నేతలు 12,000 అద్దె అడిగారని లక్ష్మి వాపోయింది. డబ్బులు ఇవ్వలేదని మున్సిపల్ సిబ్బందితో బండి తొలగించారంటూ ఆందోళన చేపట్టింది. కుటుంబ సభ్యులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై లక్షల్లో బెట్టింగ్ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత బెట్టింగ్స్ కాయడం మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియగా ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నెల రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగులు జరుగుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని బుకీలు గుర్తించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Total service voters 15,406. Total persons with disability voters 5,06,921. 80 plus voters 4,40,371. 18 and 19 year voter first time manam 3.06% ki cherindi mana dagara. Sorry. The number is 9,99,667. Candidates ki vaste total 2,290 candidates. అందులో males 2,068, females 221, third gender ఒకరు. హోమ్ ఓటింగ్కి వస్తే ఫస్ట్ టైం జరిగింది మన స్టేట్లో. టోటల్ 17,108 పీపుల్ వేర్ అప్రూవ్డ్. అందులో 16,005 యాక్చువల్లీ ఓటెడ్. 80 ప్లస్ వాళ్ళు, హోమ్ ఓటింగ్లో 80 ప్లస్ వాళ్ళు. పర్సన్స్ విత్ డిజబిలిటీకి వస్తే 9,961 మంది అప్రూవ్ అయినారు. అందులో 9,459 మంది యాక్చువల్గా ఓటేసినారు. పోస్టల్ బ్యాలెట్కి వస్తే more than 1,80,000 people, employees have voted. Today also, ఫైనల్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం 28కి చేసాము. ఈరోజు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది హైదరాబాద్లో. అంటే ఏ కాన్స్టిట్యువెన్సీది బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఆ బ్యాలెట్ ఆ కాన్స్టిట్యువెన్సీకి చేరాలి. సో ఇంతకుముందు ఎట్లా అయ్యేది అంటే ఇది బై పోస్ట్ వెళ్ళేది. ఇప్పుడు ఆ పోస్టల్ సిస్టమ్ ఈసీఐ వారు తీసేశారు. సో నౌ ఇట్ హ్యాస్ టు గో బై మెసెంజర్. So that messenger system now we have converted, we have brought everybody to Hyderabad, because prati constituency nunchi prati constituency ki vellali ante it will become a lot of movement. Andukane andarni ikkada Hyderabad lo pilpinchi ikkade interchange cheyamani cheistunam. So first round manchiga 28th jarigindi, ee roju final round chestunnam. ఎందుకంటే 28th 29th కూడా కొంతమంది ఈ పోస్టల్ బ్యాలెట్ వాడారు. ఆ నంబర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటాయి. విదిన్ ద డిస్ట్రిక్ట్ ది టు అ లార్జ్ ఎక్స్టెంట్ వాళ్ళు అక్కడే దే హ్యావ్ ఎక్స్చేంజ్డ్. పోలింగ్ స్టేషన్స్కి వస్తే టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇస్ 35,655 ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. యావరేజ్ ఓటర్ పర్ పోలింగ్ స్టేషన్ ఈసారి మనకు 914కి వచ్చింది. మనం
different ECI వారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం different types of thematic polling stations పెట్టడం జరిగింది. Most important of course was the model polling stations. ఆ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఈకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్, లోకల్ కల్చర్, లోకల్ మంచి ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే దాని మీద మోడల్ చేసి ఇట్లాంటి అన్ని కొన్ని లోకల్ ఇంపార్టెంట్ స్టోరీస్ హిస్టారికల్లో ఉంటే దానిపైన తయారు చేశారు. సో అట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ 610 తయారు చేయడం జరిగింది మొత్తం స్టేట్లో. తర్వాత ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ 597, పర్సన్స్ విత్ డిజబిలిటీ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కాన్స్టిట్యువెన్సీకి 1, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ కూడా కాన్స్టిట్యువెన్సీకి 1 పెట్టడం జరిగింది. ఈసారి కొత్తగా కొన్ని రిమోట్ లొకేషన్స్, ఈవెన్ ప్లేసెస్ వేర్ ప్రాపర్ రోడ్స్ వేర్ నాట్ దేర్, అట్లాంటి ప్లేస్లో హ్యాబిటేషన్స్ ఉంటే ఈసీఐ వారు ప్రత్యేకంగా అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దిస్ వాజ్ బేసికలీ టు రీచ్ అవుట్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఓటర్స్. సో దీనికి భాగంగా పీవీటీజీస్ మీద ఈసారి కొత్తగా అంటే కొత్తగా కాదు, అంటే బేసికలీ ఫోకస్ ఎక్కువ చేసి అందరినీ నమోదు చేసేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ 7 polling stations with less than 50 voters were established in Acchampeta constituency, Nagar Kurnool. అందులో 4 were having less than 25 voters, అంటే 10 voters, 14 voters, 15 voters and 22 voters. అట్లాగే 2 polling stations పినాపాకాలో with 21 and 23 voters కూడా పెట్టడం జరిగింది. 1 polling station with 8 ST voters was put in Devarkadra. This is the smallest polling station in the entire state. Webcasting arrangement ki vaste మీరు నిన్న చూశారు. ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. ఏ లొకేషన్స్లో ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఉండేది, మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉండేది, అట్లాంటి ప్లేసెస్లో అవుట్ సైడ్ కూడా కవర్ చేయడానికి, కొంత క్రౌడ్ ఎట్లా ఉంది అవి అంతా మేనేజ్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి అవుట్ సైడ్ కూడా కవరేజ్ పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ వెబ్ కాస్టింగ్ 27,094 ప్లేస్లో చేయడం జరిగింది. CCTV coverage outside the polling station was 7,571 locations. అంటే కొన్ని లొకేషన్స్లో 2 కెమెరాలు కూడా 3 కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఒకే ప్లేస్లో ఉంటే 3-4 ప్లేస్లో పెట్టి బేసికలీ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు అది చూసుకోవడానికి. తర్వాత నిన్న మీరు చూసి ఉంటారు, ఇది కరీంనగర్ జిల్లాలో థర్డ్ జెండర్ వాళ్ళు చాలామంది ఓట్ చేసి ఒకే ప్లేస్లో వచ్చి ఫస్ట్ టైం, మెనీ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం కూడా దాంట్లో ఓట్ వేశారు. సో దిస్ వాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ అవుట్ రీచ్ టు ద థర్డ్ జెండర్ అండ్ మంచి దాంట్లో మనకు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కమింగ్ టు ద అరేంజ్మెంట్స్ ఫర్ ద పోలింగ్ స్టేషన్ ఫర్ ద పోల్, more than 2 lakh people were directly deployed అంటే బేసికలీ పోలింగ్ స్టేషన్స్కి. అందులో ఆఫ్కోర్స్ కొంతమంది రిజర్వ్గా ఆరో దగ్గర ఉండిపోతారు. తర్వాత 45,000 పోలీస్ స్టాఫ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ డిప్లాయిడ్, 43,000 ప్రిజైడింగ్ ఆఫీసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళతో మిగతా అందరూ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. టోటల్గా 3,803 సెక్టర్ ఆఫీసర్స్, అంటే ఆల్మోస్ట్ ప్రతి 10 పోలింగ్ స్టేషన్ మీద ఒక సెక్టర్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఏదైనా బాధకాలు వస్తే దాని మీద వాళ్ళని హెల్ప్ చేయడము, ఈవీఎంస్ మీద ఏమైనా ఉంటే హెల్ప్ చేయడం, ఇట్లాంటి అన్నిటి కోసం సెక్టర్ ఆఫీసర్స్ ఉండే. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 1,251,
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 1316, అంటే ఇది 24 అవర్స్ బేసిస్ మీద 8 అవర్స్ చేస్తారు, అందుకనే నంబర్స్ అట్లా ఉన్నాయి. వీడియో సర్వేలెన్స్ టీమ్ టోటల్ 640 అట్ ద మ్యాక్సిమం పాయింట్ పెట్టడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి అప్పుడు ఎక్కువ పెడతారు, మళ్ళీ ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటే తీసేస్తారు. వీడియో వ్యూయింగ్ టీమ్స్ 290 టీమ్స్ వేర్ డిప్లాయిడ్. Assistant expenditure observers 184 were deployed. Expenditure monitoring teams 234 were deployed. Micro observers, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. 12,909 మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. రూట్ ఆఫీసర్స్ 4,039 పెట్టడం జరిగింది. ఇది బేసికలీ బస్తో వెహికల్తో సహా పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళడం, తర్వాత రిటర్న్లో వాళ్ళతో రావడానికి వాళ్ళు ఉంటారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 1,32,596 పీపుల్ వేర్ డిప్లాయిడ్. యాక్సెసిబిలిటీ కాంపోనెంట్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ చేయమని ఈసీఐ వారు ఆదేశాల ప్రకారం వీల్ చైర్స్ 21,686 వీల్ చైర్స్ వేర్ ప్రొవైడెడ్ at the rate of 1 per location. కొన్ని కేసులో ఎక్కువ నంబర్స్ ఉంటే సెకండ్ వన్ వాజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఓటర్ స్లిప్ ఇన్ బ్రెయిల్ వాజ్ ప్రొవైడెడ్ టు ద విజువలీ ఛాలెంజ్డ్. అట్లాంటి 76 more than 76,000 ఓటర్ స్లిప్స్ వేర్ డిస్ట్రిబ్యూటెడ్. ఓటర్ గైడ్ ఇన్ బ్రెయిల్ వాజ్ ప్రింటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. more than 40,000 such guides were printed and distributed. డమీ బ్యాలెట్ పేపర్స్ ఇన్ బ్రెయిల్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్, అది కూడా 40,000 ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత అఫ్కోర్స్ పోస్టర్స్, ఇది హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళని హెల్ప్ చేయడానికి అది కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇవి అంతా బేసికలీ ఓటర్ మొబిలైజేషన్ అవేర్నెస్ కోసం స్వీప్ కార్యక్రమం, అంటే ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం లాస్ట్ 3-4 months నుంచి మీరు చూసి ఉంటారు. ముఖ్యంగా ఓటర్ని ఆహ్వాన్ చేయడము ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళు మీ పోలింగ్ స్టేషన్ని లొకేషన్ తెలుసుకోండి, దాని మీద ఉండేది. తర్వాత సి విజిల్ మీద చాలా ఎత్తున చేయడం జరిగింది. విఐఎస్ అంటే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎథికల్ ఓటింగ్ మీద చేయడం జరిగింది. తర్వాత పోల్ డేలో ఎట్లా రావాలి, ఏమేమి కాగితాలు తీసుకురావాలి, ఏం తీసుకురాకూడదు, అట్లాంటి థింగ్స్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఆల్ టైప్ ఆఫ్ మీడియా వాజ్ యూజ్డ్ ఇన్ దిస్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. తర్వాత ఇన్ అడిషన్ టు దాట్ రేడియో, తర్వాత some innovative things like eco-friendly paper bags were used. GHMC ఏరియాలో ఒక క్యూ యాప్ని పెట్టడం జరిగింది. ఆ క్యూ యాప్ నిన్న మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ 75,000-80,000 పీపుల్ హ్యాడ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ఏ సమయంలో ఎంత క్యూ ఉంది. వాళ్ళు అది చూసుకొని వెన్ ఎవర్ దే ఫీల్ దట్ క్యూ ఈజ్ లెస్ అప్పుడు పోవడానికి ఆ సదుపాయం GHMC ఏరియాలో పెట్టడం జరిగింది. తర్వాత మెట్రో స్టేషన్స్లో, ఆర్టీసీ బస్ స్టాండ్స్లో, పోలింగ్ స్టేషన్స్లో అఫ్కోర్స్ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ పెట్టడము. తర్వాత ఆర్డబ్ల్యూఏ అసోసియేషన్స్లో ఈసారి పెద్ద ఎత్తున మనం సంప్రదించి వాళ్ళతో కొలాబరేషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాము. హైదరాబాద్ మెరాథన్ వాళ్ళతో కొలాబరేషన్లో ప్రోగ్రామ్ పెట్టాము. లెట్స్ ఓట్ ఫౌండేషన్ ఉంది, వాళ్ళతో ప్రోగ్రామ్ పెట్టాము. Some of the newspapers also came forward and we had associated with for this development of awareness. హైసియా వాళ్ళు, టాస్క్ వాళ్ళు, వీళ్ళు అందరూ దీంట్లో పాల్గొన్నారు. తర్వాత కమింగ్ టు ద యాక్చువల్ సైలెన్స్ పీరియడ్ అండ్ ద డే ఆఫ్ ఓటింగ్, దీంట్లో ఆఫ్ కోర్స్ ఎప్పటికి అప్పుడు we were monitoring what is happening on the field.
So we had separately kept teams for monitoring of course, newspaper lo whatever was coming. In addition to that, like social media lo what was coming, TV lo what was coming. Dan mida anta adi wherever we saw that it was likely to affect the election process, immediate ga DO ni cheppadamu, CPSP ni చెప్పడం, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోమని వాళ్ళకి చెప్పడం, ఇట్లాంటి చేయడం జరిగింది. యాక్చువల్ ఎలక్షన్ ప్రాసెస్కి వస్తే, by and large the entire election process went on very, very smoothly. Small friction at few places we saw. A few places there was some need for replacement of EVMs. Adi kuda cheyadam jarigindi. So with all that we were able to complete the election process, poll process yesterday. As I said, all the EVMs have already reached their destination. They have been sealed. They have been now put under the CCTV cameras. They have been put under Central Force security. Candidates, వాళ్ళ representatives అక్కడ they are there most of the places లో. Seal చేసేటప్పుడు కూడా they were there. They accompanied the ballot boxes when they were coming. Of course, the polling agents were there in the polling stations. So entire process, the idea is basically that the candidate or his agent should always be there whenever the ballot or the EVM travels, wherever it travels. Okay, coming to the number of voting. So Ninna Ratri we gave the approximate numbers. Now ఈరోజు మార్నింగ్ అబ్జర్వర్ గారు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో అలాంగ్ విత్ ROs కూర్చొని స్క్రూట్నీ చేస్తున్నారు. సో ప్రిలిమినరీ స్క్రూట్నీ ఆఫ్ కోర్స్ రిసెప్షన్ సెంటర్లోనే రిటర్నింగ్ ఆఫీసర్ చేసుకుంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం రాశారు, ఎట్లాంటి సంఘటనలు జరిగినాయి అవి అంతా చూసుకొని పెట్టుకుంటారు. తర్వాత ఈరోజు మార్నింగ్ 11 o'clock ఆన్వర్డ్స్ ఆ స్క్రూటనీ కూడా జరుగుతూ ఉంది, విచ్ ఎవర్ ప్లేస్. సో by and large in another 1 or 2 hours we should be getting the reports of completion of scrutiny at every place. Then we will be able to get the final detailed polling station wise number. Right now our numbers are same number that we gave yesterday night, 70.6% poll for the entire state. This, as I said, is a estimated final number. Once the polling station wise numbers come to us, then we will be able to give you final up to the last digit what exactly is the number. Highest poll చూస్తే మున్గోడులో జరిగింది 91.5%, lowest poll 39.6% at Yakutpura. 79 constituencies had more than 75% polling. So this is the overall numbers as far as polling is concerned. Now coming to the counting arrangement. As I was saying, every counting center lo 3 cordons of security untundi. So inner layer will be there of the central security forces. Tarvata second layer lo state armed reserve will be there, and outer level lo state police force will be there, basically to control the traffic so that it does not come near it. This is on the day of counting. Otherwise 2 layer will be there, CAPF and state force. CAPF in the inner cordon and outer cordon will be state armed force. 40 companies of CAPF have been deployed for guarding the EVM strong rooms and for the counting. So వాళ్ళు counting అయ్యే వరకు అక్కడే ఉంటారు. CCTV coverage is there of the strong room, which is footage is being shown to the candidates also or their representative, whoever is there. Counting arrangements ki vaste total counting tables manaku 1766 counting tables ఉంటాయి. RO tables తర్వాత పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ 131 ఉంటాయి. ఇప్పుడు మనకు పోస్టల్ బ్యాలెట్ కొంత
లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ నంబర్స్ వచ్చాయి. అందుకనే వీ మే నీడ్ అడిషనల్ staff and table for these places. So we are talking to our DOs and ROs based on the numbers. Ekkadaina extra avsaram unte we will request the ECI for the approval. If they approve, then we will put more. అంటే ఇప్పుడు మీకు తెలుసు పోలింగ్ కొన్ని ప్లేస్లో చాలా హై పర్సెంటేజ్ జరిగినాయి. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్లో ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ హై. సో అందుకనే ప్రతి రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఇప్పుడు ఈవీఎం రిజల్ట్ బటన్ నొక్కితే 1 by 1 ఒక్కొక్క క్యాండిడేట్ది దాంట్లో కనపడతాయి. ఆ ఒక్కొక్క క్యాండిడేట్ది నోట్ చేయాలి, ట్యాబులేట్ చేయాలి. ట్యాబులేట్ చేసిన తర్వాత అంతా టేబుల్ వారీగా దాన్ని మొత్తం అన్నిటినీ ట్యాబులేట్ చేస్తారు, అంటే సెంట్రల్ ఆర్ఓ టేబుల్లో. తర్వాత దాని మీద ఆర్ఓ గారు అబ్జర్వర్ గారు కనీసం 2 ప్లేస్లు అట్ ర్యాండమ్ మళ్ళీ చెక్ చేస్తారు. సో ఈ అంతా ప్రొసీజర్ కొద్దిగా డీటెయిల్డ్గా ఈసీఐ వారు ఎందుకు పెట్టారంటే ఏం ఎర్రర్ లేకుండా జరగాలని ఉద్దేశం. సో ఆబ్వియస్లీ ఇవి అంతా ప్రాసెస్ జరగాలి అంటే కొద్దిగా ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో ఎస్పెషలీ ద ప్లేసెస్ వేర్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ హై, మనకు ఒక్కొక్క రౌండ్కి ఎక్కువ టైం పట్టచ్చు. సో అది దృష్టిలో పెట్టుకొని వీఆర్ బేసికలీ ట్రయింగ్ టు మేక్ అరేంజ్మెంట్ వేర్ ఎవర్ పాసిబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 కాన్స్టిట్యుయెన్సీస్లో, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 6 కాన్స్టిట్యుయెన్సీస్లో more than 500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో మిగతా అన్ని ప్లేస్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటే ఈ ప్లేసెస్లో 14 + 14 28 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి. సో ఇట్లాంటి అడిషనల్ అరేంజ్మెంట్ సో దట్ కౌంటింగ్ హ్యాపన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ కౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు కరెక్ట్ 8 o'clockకి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు. పోస్టల్ బ్యాలెట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే అది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది, ఇది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. So this is basically the procedure of counting. We are now Iroj Repu, of course, in addition to reporting all the details of whatever has happened and then taking the approvals of the Honorable Commission for going ahead with the counting. Adi jarugutai, of course, Iroj Repu. Tarvata third nadu counting jarugutai. మీకు తెలుసు ఈసారి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడడం జరిగింది. సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ మచ్ బెటర్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఐటీ, వెదర్ ఇట్ వాజ్ use of webcasting, whether it was use of CCTV, whether it is use of voter helpline app, whether it was use of C-Vigil, whether it was use of Encore. Meeru ninna Encore chusi untaru. As we were feeding the data of actual poll, the same thing was available in the public domain. So all of you could have seen what was the number being fed by the returning officers. So this type of transparency ECI varu తీసుకువస్తున్నారు ప్రతి లెవెల్లో. So something similar round by round you will probably be able to see on the counting also on the day of counting. సో ప్రతి ఒక్కరూ మీరు ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు కావాలంటే. సో దిస్ ఈస్ ద ఓవరాల్ సినారియో నౌ. As I said, today, tomorrow, preparation for the counting and third counting. So this is what is the situation, and I am hoping, we are all hoping that the way we were able to conduct the poll smoothly, we will be able to finally conduct the counting also and declare the results of these elections. కౌంటింగ్ స్టాఫ్ డీటెయిల్స్ అంటే ప్రతి టేబుల్ మీద ఎవరెవరు ఉంటారు, వన్ కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ వన్ మైక్రో అబ్జర్వర్ విల్ బి దేర్,
One counting supervisor will be there and 2 counting assistants will be there. Every table will have this. In connivance with the Andhra Pradesh government. Did you look into this issue? No, this has nothing to do with election. No, but it was supposed to be influencing voting I patterns. told you it has nothing to do with election. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరుగుతోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నందున ఆ దిశగానే పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. రాజకీయ క్షేత్రంలో చేపట్టాల్సిన మరిన్ని కార్యకలాపాల మీద పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. స్వామి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరుగుతోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నందున ఆ దిశగానే పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. రాజకీయ క్షేత్రంలో చేపట్టాల్సిన మరిన్ని కార్యకలాపాల మీద పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు సంతోష్. ఏదైతే ఇటు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అయితే కనుక ఈరోజు విస్తృత స్థాయి సమావేశం అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే తెలంగాణ ఎన్నికల తర్వాత కూడా ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని ఇటు ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఇటు ఏపీలో రానున్న ఎలక్షన్స్ కి అయితే కనుక ఇటు నాయకులకి దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇటు టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య పోర్లు కావచ్చు, కొన్ని అయితే కనుక కీలకంగా బయటికి రావడంతో వీటిపై అయితే కనుక ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వీరందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో వీరిద్దరు మీటింగ్లు అనేది కూడా సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కొన్ని అనివార్య కారణాలు అనేవి కూడా తలెత్తిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పార్టీ నేత దృష్టికి రావడం కూడా తీసుకురావడం కూడా జరిగింది. వీటిపై అయితే కనుక ఏ విధంగా ముందుకెళ్లాలి, రానున్న ఎలక్షన్స్ తరుణంలో ఈ రెండు పార్టీ కీలక నేతలు ఏ విధంగా పనిచేయాలన్న దానిపై అయితే కనుక నాయకులకు దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కూడా గద్దె దించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతులు రావడంతో ఇటు చంద్రబాబు నాయుడు సైతం కూడా రంగంలోకి దిగి ఇటు శరవేగంగా ఇటు ఏపీలో అయితే కనుక రాజకీయ సమూలన మార్పులు అనేది కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. వీరిద్దరి జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏ విధంగా పనిచేసి అదే విధంగా మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో టీడీపీ జనసేన దాన్ని ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్లారు, ఇంకా రానున్న ఎలక్షన్స్ లో మరొక మేనిఫెస్టో రాబోతుంది. అయితే వీటన్నిటిని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు, కలిసికట్టుగా పనిచేసేందుకు కూడా, ఎందుకంటే ఎక్కడో కూడా ఆధిపత్య పోరు లేకుండా ఎక్కడో కూడా గొడవలు లేకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీ యొక్క బాధ్యత, ఇన్ఛార్జీల యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది అంటూ కూడా ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనేది కూడా కొంత మేరకు దిశానిర్దేశం అనేది కూడా చేయబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఏపీలో అయితే కనుక రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫోకస్ గా చూసుకున్నట్లయితే కనుక ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా ఇటు ఏపీలో రాజకీయాలు శరవేగంగా మార్పులు చేసేందుకు కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారు ఇటు జనసేన కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వీరి ఎక్కడెక్కడైతే కనుక అసంతృప్తులు ఉన్నాయో వీరి కనుక నాయకత్వం దృష్టికి తీసుకొస్తే వారిని సమీక్షించే విధంగా వాటన్నిటిని సమీక్షించి కలిసికట్టుగా వెళ్ళాలి అనేది కూడా ఇటు జనసేన యొక్క నిర్ణయం అనేది కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రానున్న ఎలక్షన్స్ లో ఇటు టీడీపీ జనసేన పార్టీ యొక్క వాళ్ళ ఇద్దరి సభ్యత్వాన్ని అనేది కనుక బల నిర్మాణాలు అనేది కూడా జరగాలి, అదేవిధంగా శరవేగంగా జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నాయకుల మీద ఇటు కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటిని దాటుకొని ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా పోరాడాలి, ప్రతి ఒక్కరితో టీడీపీ నాయకులతో కలిసికట్టుగా వెళ్ళాలన్న దాన్ని నినాదంతో ఇటు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయం లోపల ఇటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకొని లోపలైతే కనుక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో అయితే కనుక 3 గంటలకి అయితే కనుక ఇటు పవన్ కళ్యాణ్ నాయకులను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశానికి ఇటు నాదెండ్ల మనోహర్ తో పాటు నాగబాబు సైతం కూడా ఇటు ఈ సమావేశానికి పాల్గొనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటా ఉన్నారు. ఎందుకంటే తమ అధినేత ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా మాట్లాడబోతున్నారు అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.